అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం స్వామి శరణమయ్యప్ప. పంచరత్నాకమేతజ్జో నిత్యం శుద్ధం పటే నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రావసతి మానసే. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ భక్తి కార్యక్రమంలో మనం కథల్లోని విశేషాలని కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఈ యొక్క కృష్ణ శతక కర్త ఈ పద్యాన్ని చాలా చక్కగా రాయటం జరిగింది. హంసాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్ సంసార రీతి నుండి ప్రశంసార్హుడవైతివ ఆహా జగతిని కృష్ణ అని చెప్పేసని చెప్పడం జరిగింది. ఇక్కడ అందంగా భుజముల వరకు వేలాడు కర్ణాభరణములు గలవాడా, అందమైనటువంటి రూపురేఖలు కలిగినవాడా, కంసుని అంతమొనర్చినటువంటి వాడా, ద్వారకాపురిలో సామాన్యుల వలె ఉండి ఒక మామూలు కుటుంబీకుడు ఎలాగుంటాడో అలాగా ద్వారకాపురిలోన సంసార రీతి నుండి సంసారం చేస్తూ ఉండి ప్రశంసార్హుడవైతివి. మామూలుగా అందరూ ఎలాగైతే కుటుంబాన్ని సంసారాన్ని నడుపుకుంటారో అలాగే నీవు కూడా సంసారంలో ఉన్నవా. ఆహా జగతిని కృష్ణ, ఈ యొక్క భూలోకములో నీవు ఈ యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నావయ్యా అని చెప్పేసని ఈ యొక్క కృష్ణ శతక కర్త ఈ పద్యాన్ని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. హంసాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనం సంసార రీతి నుండి ప్రశంసార్హుడవైతి వహ జగతిని కృష్ణ అని చెప్పేసరి చెప్పడం జరిగింది. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ యొక్క మహిమలు మహాత్యాలు అనేటువంటి వాటి గురించి తీసుకుంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా కర్మ సిద్ధాంతాన్ని ఎలాగైతే తీసుకుని మాట్లాడారో ఇది కూడా అలాగే ఒక ఆశాస్పదంగా ఉండేటువంటి విషయంగా భావించవలసినటువంటి విషయం. కర్మఫలాన్ని ఆశించకుండా కర్మను చేయండి అని చెప్పినట్లుగానే ఇక్కడ కూడా ఏంటవుతుందని అంటే మహిమలు అనేటువంటి వాటిని పట్టించకూడదంటారు, మళ్ళీ మహిమల గురించే పాకులాడుతూ ఉంటారు. మహిమలు లేకుండా ఏ ఒక్క మనిషిని కూడా వీళ్ళు పలకరించారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినది కాబట్టి అతను చాలా గొప్పవాడిగా అన్నారు. ఆ గోవర్ధనగిరి ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ప్రకృతిని పూజించేటువంటి గోపాలకులందరినీ కూడా ఆ ప్రకృతిని పూజించకుండా, అంటే ఆ ఇంద్రుణ్ణి పూజించకుండా ప్రకృతిని పూజించండి, ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను పూజించండి అని చెప్పేసని ఈ శ్రీకృష్ణ భగవానుడు ఆ ఒక గోవర్ధనగిరికి పూజలు చేయించడం ప్రారంభించాడు. అది చూసినటువంటి ఇంద్రుడు అలిక చెంది అంటే కోపంతో రాళ్లవాన కురిపించాడు. అప్పుడు బాధ్యత ఎవరిది? తన మాట విని కదా గోవర్ధన పర్వతాన్ని పూజిస్తున్నటువంటి ఆ గోపాలులందరినీ కూడా రక్షించవలసిన బాధ్యత తంది కదా. కనుక అతను ఏం చేశాడంటే ఆ గోవర్ధనగిరి అనేటువంటి పర్వతాన్ని తన చిటికిన వేలితో అన్నట్టుగానే ఎత్తేసి ఈ బాలకులందరినీ కూడా గోవుల్ని ఆ ఒక్క
గోవర్ధనగిరి కిందకి రమ్మని చెప్పేసి అన్నాడు తప్పితే మీ అందరికీ నేను మహాత్యాన్ని చూపిస్తాను రండి రండి అని చెప్పేసని ఆయన గోవర్ధనగిరిని తన చిటికిన వేలు మీద ఎత్తలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాళ్ళు పడుతున్నాయి, రాళ్లవాన పడుతోంది. ఆ రాళ్లవాన నుంచి కాపాడాలి గోపాలుడు అందరినీ అంటే ఒక పెద్ద షెల్టర్ లాంటిది, ఒక పెద్ద ఆచ్ఛాదనం కావాలి. అది ఏముంది అనేటువంటిది దానికి వచ్చేటప్పటికి గోవర్ధనగిరి అనేటువంటి ఆ కొండ కనిపించింది. ఆ ఒక కొండని ఆ ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తి ఈ ఒక కొండ కిందకి రెండయ్యా అంటే దాన్ని ఒక మహత్యం కింద తీసుకుని, ఒక మహిమ కింద తీసుకుని ఆ ఒక గోవర్ధనగిరి ఉన్న దగ్గర వీళ్ళందరూ కూడా పూజలు చేయడం ప్రారంభించారు. గోవర్ధనగిరి లేకపోతే ఆర్టిఫిషియల్గా అన్న సెట్ వేసి అయినా సరే గోవర్ధనగిరి అనేటువంటి దాన్ని తయారు చేసి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దానికి వీళ్ళు పూజలు పునస్కారాలు పశువులు కుంకాలు అన్నట్టుగా ఇవన్నీ పెట్టడం ప్రారంభిస్తున్నారు తప్పితే అసలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించట్లేదు. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఒక్క రాయభారానికి ఈ ఒక్క కౌరవుల దగ్గరికి రావటం జరిగింది హస్తినాపురం. ఆ హస్తినాపురం వచ్చినప్పుడు విదురుడి ఇంట్లో ఉండటం జరిగింది. విదురుడి ఇంట్లో ఉండి విదురుడి ఇంట్లోనే భోజనం చేయటం జరిగింది. పొరపాటుగా మనకి కాలక్రమంలో ఆ ఒక్క విదురుడి ఇల్లు మనకి దొరకలేదు, కానీ ఆ విదురుడి ఇల్లు కానీ మనకి దొరికి ఉండి ఉన్నట్లయితే దానికి కూడా ఒక మహాత్యాన్ని అంటకట్టేసి దాన్ని కూడా మనం వ్యాపార రీత్యా దాన్ని చూడటానికి ఒక 10 రూపాయలు 5 రూపాయలు అన్నట్టుగా టికెట్ పెట్టి దాన్ని మనం దర్శించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉండేవారు మన పాలకులు కానీ మన ఒక వ్యవస్థ కానీ. అటువంటి ఇంటిని శ్రీకృష్ణ పరమాత్మే వచ్చినటువంటి ఇంటిని తృణప్రాయంగా వదిలేసి విదురుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు తప్పితే శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు వచ్చినటువంటి ఇల్లు, ఈ ఇంట్లోనే నేను ఉండాలి, నేను కాపాడుకోవాలి అనేటువంటి విషయంలో విదురుడు ఎక్కడా కూడా ప్రవర్తించలేదు. కానీ మన వాళ్ళు ఈ రోజునాడు ఏం చేస్తారంటే మహత్యము ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి ఓహో నాకు ఈ మహత్యం వచ్చేసింది, ఈ మహత్యాన్ని నేను చూసొచ్చాను అనేటువంటి పరిస్థితిని ఒక పబ్లిసిటీగా ఒక ప్రచారంగా నలుగురికి చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు తప్పితే అసలు ఆ మహత్యానికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎంత మాత్రము కూడా ఆలోచించట్లేదు. ఒక ఉదాహరణగా చెప్పాల్సి వస్తే ఈ యొక్క అరుణాచలము అనేటువంటి దానికి అది అరుణగిరి, అది అగ్నిపర్వతము అని చెప్పేసని చెప్పడం జరిగింది. పురాణాల్లో కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పినటువంటిది. దాని మహత్యాలకు వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తూ ఒక ఆయన ఆ అరుణాచలం వెళ్ళటం తటస్థించింది. ఆ అరుణాచలం అంతా చూసేసిన తర్వాత వచ్చేటప్పుడు ఆ మధుర ప్రాకారం దగ్గర ఆయనకు అక్కడ ఒక రావి చెట్టు మర్రి చెట్టు ఉంటే ఆ ఒక్క రావి చెట్టు మర్రి చెట్టు దగ్గర ఒక 3 బల్లులు కనిపించాయి. ఆయన వెంటనే దాన్ని చూసి చెప్తూ నాకు ఒక పూర్వజన్మ సుకృతం కొలిది 3 బల్లులు కనిపించాయి, ఈ మహత్యాన్ని చూడగానే నాకు చాలా మహదానందం వేసింది అన్నారు. అంటే అరుణగిరీశుడిని చూసిన దానికన్నా ఆ ఒక బల్లులు చూస్తే ఆయనకు ఆనందం వేసింది అన్నమాట. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఇక్కడ ఈ యొక్క కృష్ణ శతకకర్త ఈ యొక్క పద్యాన్ని చెప్తూ ఇక్కడ కంసాంతక నీవు ద్వారకాపురిలో అని చెప్పారు. కంసుడిని అంతం చేసేసారని చెప్పేసి చెప్తున్నటువంటి దీంట్లో కంసుడు కానీ హిరణ్యకశిపుడు కానీ వీళ్ళిద్దరూ కూడా ఆ ఒక్క పరమాత్మ అయినటువంటి ఇక్కడేమో కంసుడికి కృష్ణుడుగాను అక్కడ హిరణ్యకశిపునకు నారసింహుడుగాను కనిపించినప్పుడు వాళ్ళేమో యుద్ధాలు చేయలేదు, ఆయన చేతుల్లో సంహరించబడలేదు, రావణాసురుడిలాగా ఆ ఒక దీంట్లో అన్నట్టుగా వాళ్ళు సంహారం చేయబడలేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
ఆ ఒక కంసుడి మీదకి శ్రీకృష్ణుడు ఒక్కసారిగా లంఘించి ఎగిరి ఆ సింహాసనం మీద నుంచి కిందకి లాగి అతన్ని చంపేశాడు, సంహరించేశాడు. అలాగే నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడికి వచ్చేటప్పటికీ ఆ స్తంభంలో నుంచి వెలువడి ఆ ఒక హిరణ్యకశిపుడిని లేపి పట్టుకెళ్ళి అతని తాలూకు ఉదరాన్ని చీల్చేశాడు. ఈ రెండింటినీ కూడా గ్రహించలేనటువంటి వాళ్ళు దీనికి ఏం చెప్తారంటే కంసుడిని ఒక రాక్షసుడి కింద, అలాగే హిరణ్యకశిపుడిని ఒక పెద్ద రాక్షసుడి కింద సృష్టించడం జరిగింది. వాస్తవంగా చెప్పాల్సి వస్తే ఒక తండ్రిని అతను ఎదిరిస్తున్నటువంటి ప్రహ్లాదుడి గురించి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మందలించి తండ్రిని ఎదిరిస్తావా మూర్ఖుడా అని చెప్పేసని ఆ పిల్లవాడిని తిట్టో లేకపోతే ఇంకొక విధంగా మందలించో వాడిని తండ్రి మాట వినేటట్టు చెయ్యలేదు. ఏ ఒక్కళ్ళు కూడా దానికి వాళ్ళు సహకరించలేదు. తండ్రిని వాడు ఎదిరిస్తున్నాడు అనేటువంటి అది చివరికి ఎంత దూరం వచ్చింది, తండ్రిని సంహరించేటువంటి దూరానికి వచ్చింది. అటువంటి సమయంలో కూడా లీలావతి అనేటువంటి ఆవిడ, లీలావతి ఆ కథలో ఉన్న పేరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ లీలావతి ఏమీ మాట్లాడలేదు, సంహరిస్తే సంహరించాడులే అని చెప్పేటువంటి దృక్పథంతో వదిలేసింది తప్పితే తండ్రిని సంహరించేటువంటి దుర్మార్గపు కొడుకుని కన్నానా నేను అనేటువంటి భావన లీలావతి చూడలేదు. అలాగే మేనమామని సంహరించగలిగేటువంటి కొడుకుని కన్నానా అని చెప్పేసని ఇక్కడ కృష్ణుడిని కన్నటువంటి తల్లి కూడా అనుకోలేదు. ఈ రెండింటిలో ఉన్నటువంటిది అసలు ప్రవచించేటువంటి వాళ్ళకి అందులో ఏ విధమైనటువంటి గూఢార్థం ఉన్నది, అందులో ఉన్నటువంటి భావన ఏమిటి అనేటువంటిది కూడా అవసరం లేదు. కంసుడు చాలా దుర్మార్గుడు, రాక్షసుడు, మూర్ఖుడు అనేటువంటి బిరుదాంకితాలతో ఆ ఒక శ్రీకృష్ణుడికి పాలివ్వటానికి ఆ ఒక రాక్షసిని, పూతల అనేటువంటి రాక్షసిని పంపించాడు. అలాగే ముష్టికాసుర చారుల్ని పంపించి యుద్ధం చేయబోయాడు. కువలయ పీడలము అనేటువంటి ఏనుగుని పంపించి అతని సంహరించడానికి, చంపేయడానికి ప్రయత్నం చేశాడు. చాలా ముష్కరమైనటువంటి రాక్షసుడు, రాక్షసులో కూడా అతి భయంకరమైన, మహాభయంకరమైనటువంటి రాక్షసుడు అనేటువంటి విషయాన్ని ఎంతవరకు మనం చెప్పగలమో, వాడి తాలూకు రాక్షస కృత్యాలు అనేటువంటి వాటిని మనం అంత విపరీతంగా మనం చెప్పగలం. మహాత్యాలను ఎంత బాగా చెప్పగలమో వీటిని కూడా అంత విపరీతంగా వర్ణించి మనం చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నాం. కానీ కంసుడు అనేటువంటి వాడిది ఒక మార్గం, భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటువంటి వాడు కంసుడిని ఫాలో చేస్తే, కంసుడిని అనుకరిస్తే త్రుటి కాలంలో వాడు ఆ ఒక్క కంసుడిని అనుసరించినటువంటి వాడు తప్పకుండా భగవంతుణ్ణి చేరుకుంటాడు అనేటువంటిది ఇది సత్యము సత్యము సత్యము. ఈ విషయాల్ని మరుగుపరిచేసి వాడిని ఒక రాక్షసుడిగా, దుష్టుడిగా సంహరించేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని గొప్ప మహానుభావుడిగా చూపించటం జరిగింది. అందుకే ఈ కృష్ణ శతకకర్త ఇందులో ఇలా రాస్తున్నటువంటిది ఎందుకు రాస్తున్నాడంటే, హంసాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనం సంసార రీతి నుండి ప్రశంసార్హుడవైతివి ఆహా జగతిని కృష్ణ. ఆహా అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించాడంటే ఆశ్చర్యార్థకంగా, అంటే కంసుని చంపేశావని చూపిస్తున్నావయ్యా, కానీ సంసార రీతిలో ఉన్నావు, సంసార రీతిలో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకున్నావు. ఇటువంటి వాడివి ఆ ఒక కంసుని చంపేసి, సంహరించేసి ఈ యొక్క అందమైనటువంటి చెవులకి కర్ణములు ధరించినటువంటి వాడా అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క కృష్ణ శతకకర్త ఎంత ఉన్నతమైనటువంటి భావాలతో ఈ పద్యాన్ని రాశారు అనేటువంటిది ఏంటంటే,
భగవంతుడికి సంబంధించినటువంటి చిన్న శబ్దాన్ని కూడా వదలకుండా వినగలిగేటువంటి వాడా అనేటువంటి అర్థాన్ని ఇస్తూ హంసాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనం సంసార రీతి నుండి ప్రశంసారుడవైతి వాహ జగతిని కృష్ణ అని చెప్పేసని చెప్పటం జరిగింది. ఇది ఎందుకు చెప్పటం అంటే మనకి తెలిసి తెలవని వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాలు వినటం మూలంగా ఇటు కంసుడిని ఒక రాక్షసుడి కింద చూస్తాం, అటు హిరణ్యకశిపుడిని ఒక రాక్షసుడి కింద చూస్తాం. వాళ్ళు అనుకరించినటువంటి మార్గాల్ని మనం అనుసరించాం, ఎందుకంటే వాళ్ళు రాక్షసులు. మన దృష్టిలో మన మానసిక పరిస్థితిలో వాళ్ళు రాక్షసులు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తించారు అనేటువంటిది. అందులో ప్రహ్లాదుడిని అడుగుతాడు, ఎక్కడున్నాడు రాని హరి అని చెప్పేశాను. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందే గలడు దానవాగ్ని వింటే అని చెప్పేసని ఆ ప్రహ్లాదుడు చెప్పాడు. ఎక్కడెక్కడో వెతుకుతావంటేయా, ఎక్కడ కావాలంటే అక్కడే ఉన్నాడు అని చెప్పేటువంటిది చెబితే ఆ పద్యాలన్నీ మనం చక్కగా కడతా పట్టినట్టుగా చదువుతున్నాం. మనం గుళ్ళోకి వెళ్తేనే మనకి భగవంతుడు ఉంటాడు, ఆ ఒక దేవుడు ఉంటాడు. మనం ఆ అరుణాచలం వెళ్తేనే శివుడు ఆ అరుణాచలంలోనే మహత్యంతో ఉంటాడు. అలాగే మనం కాశీ వెళ్తేనే మనకు ఆ శివుడు కాశీలో మహత్తరంగా మనం చనిపోతే ఆయన వచ్చి మన గురించి ప్రత్యేకంగా కుడి చెవిలో, మళ్ళీ ఇంకో చెవిలో కాదు, కుడి చెవిలో ఆ పంచాక్షరి మంత్రాన్ని చెప్తాడు అనేటువంటిది. ఇవన్నీ మనకున్నటువంటి దరిద్రపు లక్షణాలు అనేటువంటి విషయాన్ని చెబితే చాలా బాగుండేది. కానీ దరిద్రపు లక్షణాల గురించి చెప్పకుండా వీటికి మహిమల్ని అంటగట్టి ఈ మహిమల్ని చాలా ఎక్స్పోజ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. వీటినే విన్నటువంటి సామాన్య ప్రజలు ఏమైపోతున్నారంటే, అయితే మనం అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేస్తే కానీ మనకు మోక్షం రాదు, ద్రాక్షారామం వెళ్తే కానీ మనకు ఆ శివుడు కనిపించడు, అలాగే కాశీ వెళ్తే కానీ మనం అక్కడ మరణిస్తే కానీ మన చెవిలో ఆ ఒక శివుడు వచ్చి పంచాక్షరి మంత్రాన్ని చెప్పడు. మరి ఎందుకు చదువుతున్నాం? గాడిద గంపడుక బొక్కింది అన్నట్టుగాను ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందే గలడు దానవాగ్ని వింటే అన్నాడు. వెతకవయ్యా, వెతికితే ఎక్కడ వెతికితే అక్కడల్లా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు చెప్పటం జరిగింది. అతను అడిగాడు, హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు అని చెప్పని అడిగాడు. అడిగితే ఇతను చెప్పాడు, ఎందులో వెతికితే అందులోనే ఉంటాడు అని. అప్పుడు అతను అడిగాడు, ఈ రాతి స్తంభంలో ఉన్నాడా అని. ఉన్నాడు అన్నాడు. ఉన్నాడు అన్నవాడు ఎలా ఉన్నాడు అని అంటే ఈ ఒక నరసింహాకృతిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మరి ఆ స్తంభాన్ని పగలగొట్టకపోతే అందులో ఉన్నటువంటి వాడు నరసింహావతారంలో ఉన్నాడో, వామనావతారంలో ఉన్నాడో, వరాహావతారంలో ఉన్నాడో మళ్ళాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకు ఆ గద పెట్టి ఒక్కడ కొట్టేటప్పటిగా ఒక స్తంభం విచ్ఛిన్నమైపోయి అందులోంచి నరసింహాకృతిలో ఆ ఒక మహావిష్ణువు రావటం జరిగింది. వస్తూనే అతను వీళ్ళు ఎవరిని కూడా యుద్ధం చేస్తూ కత్తట్టుకునో లేకపోతే గదట్టుకునో యుద్ధం చేయకుండా ఆ ఒక్క హిరణ్యకశిపుడిని తీసుకుని వెళ్ళి ఆ హిరణ్యకశిపుడి తాలూకు హృదయం చీల్చి చూపిస్తూ ప్రహ్లాదుడికి ఒక పాఠం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందే గలడు దానవాగ్ని వింటే అన్నటువంటి ఆ పిల్లాడికి పాఠం చెప్పాలి. ఇదిగో నీ తండ్రి తాలూకు ఉదరంలో కూడా నేనున్నాను అనేటువంటి విషయాన్ని ఆ పిల్లాడికి పాఠంలో చెప్పాలి. మనకేమో పాఠం అంటే నరసింహ అవతారంలో ఆ స్తంభంలో ఉన్నాను అనేటువంటి చూపించాలి. ఈ ఒక హిరణ్యకశిపునికి మోక్షాన్ని ప్రసాదించి తనలో కలుపుకోవాలి. ఇటువంటి అందమైనటువంటి కథని ఒక రాక్షసుడి కింద చిత్రీకరించి ఇటువంటి కథలు చెప్పుకుని బ్రతికేటువంటి వీళ్ళని ఏమనాలి? మహత్యాలు చెప్పేటువంటి వాళ్ళు అనాలా? లేకపోతే వీళ్ళు మహిమాన్వితులు అనాలా? లేకపోతే వీళ్ళని ఏమనాలో నాకే
కాదు, ఎవరికి అర్థం కానటువంటిది. బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళకి ఎవరైనా సరే ఇటువంటి కథని అంటే, ఎవరైనా ప్రవర్తకుడు ఆ ఒక నరసింహావతారంలో వచ్చేసి ఆ ఒక హిరణ్యకశిపుడి తాలూకు ఉదరాన్ని చీల్చేశాడు, ఆ చీల్చేయడంతో అతడు మరణించాడు, ప్రహ్లాదుడు బాగున్నాడని చెప్పేటువంటి కథలు వింటే చాలా నవ్వుతారు. బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలియని వాళ్ళేమో ఆనందించి చప్పట్లు కొడతారు, తెలిసిన వాళ్ళు నవ్వుతారు. ఇటువంటి కథలు కాదు మనకి కావలసినది. చక్కనైనటువంటి కథలలో నుండి అంతర్భాగాలు చెప్పగలిగేటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువులు మనకి కావాలి అనేటువంటిది ఆ వెంకటాచలపతి గారి అనుగ్రహంతో మనకి ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ, స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.